రోజుకి 40 రూపాయలు సేవ్ చేస్తూ దాదాపుగా 1 కోటి రూపాయల దాకా కార్పస్ క్రియేట్ చేయొచ్చు అని ఒక బుక్ వచ్చిందనమాట. 2013లో ఈ బుక్ దాదాపుగా 4.5 రేటింగ్స్ తోటి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా అమ్ముడుపోయింది. హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్ 2 ఉన్నాయి. ఆథర్ వచ్చేసి పివి సుబ్రహ్మణ్యం. ఈ బుక్లో మెయిన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, రిటైర్మెంట్కి మనకి ఒక క్లారిటీ ఉండాలి, ఎంత కావాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. చాలా చిన్న అమౌంట్తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రోజుకి నువ్వు ఖర్చు పెట్టే కాఫీ ఖర్చు ఏదైతే ఉందో 40 రూపీస్ అనుకుంటే దాంతో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా సెటిల్ అవుతాము. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అనేది చాలా క్యాలిక్యులేషన్గా తీసుకోవాలి. ఓకే, సో ఇలా ఒక మెయిన్ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. బుక్ పేరు వచ్చేసి రిటైర్ రిచ్, ఇన్వెస్ట్ 40 రూపీస్ ఏ డే. ఆథర్ వచ్చేసి పివి సుబ్రహ్మణ్యం. ఇక బుక్లోకి వెళ్తే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు మనీకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఇవాళ రిటైర్మెంట్ కోసం మన ఇండియన్ ఆథర్ పివి సుబ్రహ్మణ్యం రాసిన ఒక బుక్ను మీ ముందుకు తీసుకొచ్చాను. రిటైర్ రిచ్, ఇన్వెస్ట్ 40 రూపీస్ పర్ డే అనే బుక్ సమ్మరీ మనం తెలుసుకోబోతున్నాం. రిటైర్మెంట్కి ఎంత అవసరం అవుతుంది అనేది క్యాల్కులేట్ చేసుకోవడం గురించి ఇంపార్టెంట్ చెప్పారు. రిటైర్మెంట్ అంటే ఏంది? జీతం ఉండదు, కానీ ఖర్చులు యాజ్ ఇట్ ఈస్గా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడున్న ఖర్చుల కన్నా అప్పుడు డబుల్ అవుతాయి. సో ఈ రిటైర్మెంట్ కార్పస్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడే, మన ఉద్యోగం ఆపేసిన తర్వాత బతకడానికి ఒక డబ్బును సమకూర్చుకుంటాం కదా, దాన్నే రిటైర్మెంట్ కార్పస్ అంటాడు. ఓకే, సో ఈ రిటైర్మెంట్ కార్పస్కి ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఉన్న ఖర్చుల కన్నా కూడా అప్పుడు ఖర్చులు డబుల్ అవుతాయి. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 7% చొప్పున పెరుగుతుంది. ప్రతి ఖర్చు 10 సంవత్సరాలకు ఒకసారి డబుల్ అవుతుంది. ఇప్పుడు నీ ఏజ్ 30 ఉంది, నీకు నెలకి పెట్రోల్ ఖర్చు ఇప్పుడు ఒక 1000 రూపాయలు అవుతుందంటే 10 ఏళ్ళ తర్వాత 2000 అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత 4000 అవుతుంది. ఒకవేళ 30 ఏళ్ళకి నీ రిటైర్మెంట్ అనుకో, ఇప్పుడు 1000 రూపాయల్లో అవుతున్న ఖర్చు అప్పటికి 8000 పర్ మంత్ అవుతుంది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు నెలకు ఒక 50,000 జీతం వస్తుంది. ఇందులో జనరల్ గ్రాసరీ వీటికి సంబంధించిన ఖర్చులు మొత్తం ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకుంటే 25,000 అవుతుంది అనుకుందాం. సో 25,000 ఒక 30 ఇయర్స్ తర్వాత ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్లో టెన్యూర్ 30 పెట్టండి, అమౌంట్ 25,000 పెట్టండి. సో నీకు 30 ఇయర్స్ తర్వాత పర్ మంత్ 1,43,500. నీ ఏజ్ 40 ఉంది, ఇప్పుడు నీకు నెలకి 25,000 అవసరం పడుతుంది. ఓకే, సో ఈ లెక్కన నీకు ఇంకా 20 ఇయర్స్ టైం, అంటే నీ ఏజ్ 40 అంటే రిటైర్మెంట్ 60కి అవుతుంది కదా, ఇంకా 20 ఇయర్స్ టైం ఉంది. అప్పుడు నీకు నెలకి 80,000 అవసరం పడుతుంది. ఆ రోజున ఇన్ఫ్లేషన్ ప్రకారం నీకు ఎంత అవసరం పడుతుంది అనేది గూగుల్లోకి వెళ్ళిపో, ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ అని ఓపెన్ చేయి. ఈ రోజున ఎంత అయితే నువ్వు సర్వే అవ్వగలుగుతావో చూడు. ఆ తర్వాత నీకు నెలకి ఎంతో వస్తుంది, నెల ఇంటూ సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేసుకో, ఇంటూ 20 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకో. 80 ఇయర్స్ వరకు చాలు, 80 వరకు క్యాలిక్యులేట్ చేయి. అదే నా కార్పస్. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలా? నేను మంత్లో 2 సార్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటా. కామెంట్స్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఒక లింక్ ఇస్తా. అది ఏ రోజు జరుగుతుందో ఆ రోజు మీరు క్లియర్గా క్యాలిక్యులేషన్స్కి, రిటైర్మెంట్కి, పిల్లల చదువుకి, మ్యారేజ్కి ఎంతెంత అవసరం పడుద్దో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది క్లారిటీ తెచ్చుకోమంటున్నాడు లెసన్ నెంబర్ 1లో ఆథర్. సో రెండో లెసన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాడు. చాలామంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తే కాకి లెక్కలు అనుకుంటారు, కానీ ఇది 8th వండర్ అని చెప్తాడు ఆథర్. రోజుకు నువ్వు 40 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1200 అవుతుంది. నువ్వు 40 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి చిల్లర అవుతుంది. లేదు, నువ్వు 35 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 76 లక్షలు అవుతుంది. ఒకవేళ 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 46 లక్షలు అవుతుంది. జస్ట్ 40 రూపాయలే, అవునా? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం, అదొకటి కంటిన్యూగా హ్యాబిట్ చేసుకోవడం వల్ల నీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కొంచెమే ఉంటుంది, కానీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ వస్తుంది అనేది ఆథర్ ఈ లెసన్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన టెన్యూర్ పెరుగుతున్న కొద్దీ మన కార్పస్ పెరుగుతుంది అంటారు. ఎగ్జాంపుల్కి మీకు 40 సంవత్సరాల టెన్యూర్ ఉంది, నెలకు 1200 ఇన్వెస్ట్ చేస్తారు. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చాలా తక్కువ, తిప్పి కొడితే 20 లక్షలు కూడా ఉండదు.
కానీ అది ₹1,00,00,000 కార్పస్ ఇస్తుంది అంటాడు ఆథర్. ఒకవేళ మీకు టెన్యూర్ ఒక 10 సంవత్సరాలే ఉంది, కార్పస్ ఎక్కువ కావాలి, సో సాధ్యం కాదు. 10 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సగం అయితే కార్పస్ సగం వస్తుంది. ఇంకా కార్పస్ తగ్గి ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆథర్ ఏమంటున్నాడంటే కాంపౌండింగ్ అనేది దానికి ఎంత ఎక్కువ టైం ఇస్తే వడ్డీకి చక్రవడ్డీ అనేది అంత ఎక్కువ వస్తుంది అంటాడు ఆథర్. థర్డ్ లెసన్లో ఏం చెప్పాడంటే ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి అని చెప్పాడు. ఓకే, చాలామంది ఏం చేస్తారు, ఈ ఈఎంఐ ఉంది అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం, ఈ లోన్ ఉంది ఇది క్లోజ్ అయిపోయినాక స్టార్ట్ చేద్దాం, ఇలా లేట్ చేస్తూ ఉంటారు. ఇలా లేట్ చేస్తే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వడ్డీ మీద వచ్చే వడ్డీ కూడా తగ్గిపోద్ది, త్వరగా స్టార్ట్ చేయండి అంటున్నాడు ఆథర్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఏజ్ 25 అనుకున్నాం, నీకు ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా 35 years టైం ఉంది. నువ్వు నెలకు ఒక 1500 ఇన్వెస్ట్ చేస్తున్నావు. నెలకి 1500 ఇంటూ నీకు రిటైర్మెంట్కి ఇంకెంత టైం ఉంది, 35 సంవత్సరాల టైం ఉంది, అంతే కదా. 35 సంవత్సరాల టైం అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కొంచెమే ఉంటుంది, 20% ఉంటుంది. 80% కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. నీకు కార్పస్ 16% రిటర్న్ చొప్పున వేసుకుంటే, ఎందుకంటే అంత లాంగ్ రన్లో మినిమం 16% ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, 16% రిటర్న్ కనుక వేసుకుంటే ₹2,00,00,000 కార్పస్ వస్తుంది అంటాడు ఆథర్. ఒకవేళ నీ ఏజ్ ఇప్పుడు 35, నువ్వు రిటైర్మెంట్ ఎప్పుడు అవుతావు, 25కి అవుతావు, అంతే కదా. ఇది రెండో కేసు, 25కి రిటైర్ అవుతావు. సో ఇదే 1500 చొప్పున నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే జస్ట్ నీకు వచ్చేది 48 lakhs. ఒకవేళ నీకు ఆ 2 కోట్లు కావాలనుకో, నెలకి 6,600 ఇన్వెస్ట్ చేస్తే కానీ 2 కోట్లు కావాలి. అదే నువ్వు 25 years ఏజ్లో ఇన్వెస్ట్ చేస్తే 1500 సరిపోయింది. 35కి వచ్చేవరకు నీకు 2 కోట్లు కావడానికి 6,600 అవసరం పడుతుంది. ఓకే, ఇప్పుడు నీ ఏజ్ 45కి వచ్చింది, నీకు 2 కోట్ల కార్పస్ కావాలి. లేదు 1500 చేస్తాననుకో, టెన్యూర్ 15 సంవత్సరాలే గ్యాప్ ఉంది రిటైర్కి. సో ఈ 1500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నీకు 10 lakhs కూడా రాట్లా. నీకు ఒకవేళ 2 CR కావాలంటే నెలకు 31,000 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నీకు 2 CR వస్తుంది. ఇప్పుడు నీ ఏజ్ 50 ఉంది, ఇంకా 10 years నీకు టెన్యూర్ ఉంది రిటైర్మెంట్కి. నువ్వు నెలకి 71,000 ఇన్వెస్ట్ చేస్తే కానీ నీకు ఆ 2 కోట్లు రాదు. లేదు జస్ట్ ఆ 1500 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా అంటే నీకు మహా అంటే 4 లక్షలు వస్తుంది. చూడండి బస్, ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే, నీకు ఎంత టెన్యూర్ దొరికితే, ఎంత గ్యాప్ దొరికితే, దాన్ని అక్కడ ఉంచడానికి వడ్డీకి వడ్డీ డబుల్ అవ్వడానికి ఎంత గ్యాప్ దొరికితే అంత కార్పస్ ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆథర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ 4th లెసన్లో సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్. సో మనకు శాలరీ రాగానే ఇంటి రెంట్ వెళ్ళిపోద్ది, ఈఎంఐలు వెళ్ళిపోతాయి, పిల్లల స్కూల్ ఫీజు తీస్తాం, అన్నీ తీసేస్తాం, మిగిలిన తర్వాత సేవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఇండియన్ మైండ్ సెట్ ఇలానే ఉండిపోయింది. మిగిలిందే సేవ్ చేయడం వల్ల పెద్ద కార్పస్ చూడలేకపోతున్నాం. రిటైర్మెంట్ తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాల్సి వస్తుంది. ఒక నార్మల్ ఉద్యోగాలు చేసిన పర్సన్స్ అయితే రిటైర్మెంట్ తర్వాత ఏ సెక్యూరిటీ గార్డో ఇంకోటో చేయాల్సి వస్తుంది. అలా చేయొద్దు. మీ శాలరీలో ఫస్ట్ సేవింగ్స్కి మీకు ఒక సేవింగ్ బడ్జెట్ రూల్ ఫాలో అవ్వమంటున్నాడు. ఎగ్జాంపుల్కి 70-20-10. 70% నీ ఇంట్లో గ్రాసరీకి, స్కూల్ ఫీజులకి, హోమ్ లోన్లకి అన్నిటి తీసేసుకో. 20% ఫిక్స్డ్ సేవింగ్స్కి తీసేయి. ఆ సేవింగ్స్లో నీ రిటైర్మెంట్కి, పిల్లల చదువుకి, లేకపోతే ఏదైనా ఇల్లు తీసుకోవడానికి, పిల్లల మ్యారేజ్కి అన్నీ అందులో వచ్చేటట్టు చూసుకో. ఒక 10% మాత్రం నీ ఎంజాయ్మెంట్కి, ఎంటర్టైన్మెంట్కి వాడమని చెప్పాడు. ఇలా సేవింగ్స్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖర్చులు అయిపోయిన తర్వాత సేవింగ్స్ అనేది కరెక్ట్ కాదు. సేవింగ్స్కి పక్కన తీసిన తర్వాత నువ్వు ఖర్చులకి అలవాటు అవుతావు అంటాడు ఆథర్. నిజమే కదా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు శాలరీ వస్తుంది, మీ శాలరీలో ఈపీఎఫ్ కట్టింగ్ అని ఉంది. ఆ ఈపీఎఫ్ కట్టింగ్ పోయిన తర్వాత నీ జీతం వస్తుంది. అప్పుడు చేతికి వచ్చిన జీతాన్ని ప్లాన్ చేసుకుంటున్నావు శాలరీని, అంతేగా. అసలు ఆ కట్టింగ్ లేకపోతే అది కూడా నాకు సరిపోవట్లేదని ఫీల్ అవుతావు. సేమ్ అలానే మెంటల్గా మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. ముందు సేవింగ్స్ తీసిన తర్వాత వచ్చిందే నా శాలరీ అనుకో, నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో దానికి తగ్గట్టు నీ ఖర్చులు రెడీ చేసుకుంటావు అని చెప్తాడు అతను. ఇన్ఫ్లేషన్, హెల్త్ కేర్ అండ్ రిటైర్మెంట్ 5th లెసన్ వచ్చేసి, ఇప్పుడు ముఖ్యంగా ఏజ్ పెరిగిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఖర్చులు ఎక్కువగా హెల్త్కి సంబంధించి, మెడికల్కి సంబంధించే ఉంటాయి. ఓకే, ఈ రోజున 1,50,000 అవుతున్న ఆపరేషన్ ఖర్చు మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% పెరుగుతుంది.
అది దాదాపుగా 7 సంవత్సరాల్లో 3 లక్షలు అవుతుంది, ఒక 15-20 సంవత్సరాల్లో 6 లక్షలు అవుతుంది. అంటే 1.5 లక్షలు అయ్యేది ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 6 నుంచి 10 లక్షలైనా ఆశ్చర్యపోకర్లా, అంత ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకని ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు ఓకే, ఖచ్చితంగా ద్రవ్యోల్బణానికి తగ్గట్టు నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకో ఇప్పటి నుంచే అని చెప్తున్నాడు ఆథర్. రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి మెడికల్ కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్లు ఉంటాయి, వాటిని చూసుకొని ప్లాన్ చేసుకోవాలి అంటాడు ఆథర్. ఇలా ఈ 5 లెసన్స్ తోటి ఈ బుక్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ లింక్, ఇంగ్లీష్ బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నీకు 2 పిల్లలు ఉంటే రిటైర్మెంట్ కార్పస్ని 3వ కొడుకు అనుకో. ఈ 2 పిల్లలు బాగా చదవాలనే కోరుకుందాం. ఒకవేళ వాళ్ళు చదివినా రేపు ఆ కాంపిటీషన్లో పెద్ద ఉద్యోగం రాలేదు, సో వాళ్ళ చదువు వాళ్ళ ఇన్కము అక్కడికక్కడికే సరిపోతుంది. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం, ఆ రోజు నుండి కాంపిటీషన్ ఖర్చుల్లో ఆ శాలరీ ఆడికాడికే సరిపోతుంది. నీ హెల్త్ బాగుండట్లేదు, నీకు పొద్దాక హెల్త్ ఖర్చులు చూపించాలన్నా, నేను సపరేట్గా భరించాలన్నా వాళ్ళ వల్ల కావట్లేదు. వాళ్ళకి బర్డెన్ కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే నీ రిటైర్మెంట్ అనే 3వ కొడుకుని కరెక్ట్గా పెంచి పోషించు. వాళ్ళని పెంచడం అంటే ఏంది, నెల కన్సిస్టెంట్గా ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయి. నెల కన్సిస్టెంట్గా. నీకు పెద్ద నాలెడ్జ్ లేదా, రిస్క్ ఎక్కువ తీసుకోకు. రిస్క్ లోగా ఉండేది మ్యూచువల్ ఫండ్సే. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేయి. ఓకే, నీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కూడా తెలియదా, నువ్వు పెద్ద చదువుకోలేదా, నో ప్రాబ్లం. నీకు ఫోన్పేలో మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని స్టెప్ బై స్టెప్ ఒక స్పూన్ ఫీడింగ్ లాగా గైడెన్స్ ఇచ్చా. కింద లింక్ ఇస్తా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ఫోన్పే అని. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా చిన్న వీడియో కోర్స్ ఉంటుంది. మహా అంటే మొత్తం కలిపితే ఒక 1 అవర్ ఉంటుంది. మొత్తం నాలెడ్జ్ తీసుకో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకో. ఎవరెవరైతే చాలా తక్కువ ఏజ్లో రిటైర్మెంట్ కార్పస్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో వాళ్ళు కంపల్సరీ పోస్ట్ చేయండి కామెంట్లో. దీన్ని చూసైనా సరే ఎవరైతే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు త్వరగా రియలైజ్ అయ్యో ఇంతమంది ముందుకు వెళ్ళిపోతున్నారు, నేనే నెగ్లెక్ట్ చేస్తున్నానని ఒక చిన్న ఆలోచన వచ్చైనా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బస్ నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన దాంట్లో మన వీడియో చూసి రియలైజ్ అయిన దానికన్నా మీ కామెంట్లు చూసి రియలైజ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఒక మోటివేషన్ ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉంది, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి కామెంట్లో లేట్ చేయకుండా పోస్ట్ చేయండి, ఇంకొంతమందిని ఎంకరేజ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.